మన దేవుడు స్తోత్రార్హుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు, పూజనీయుడు, పూజింపదగిన నామము గలవాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉండి యుగయుగములు ఏలువాడు. ఆ ప్రభువును పాత కొత్త నిబంధనలో భక్తులు ఏకముగా ఆరాధించిన సంగతి మనకు పరిచయం. 147వ కీర్తన అలాంటి ఆరాధన స్తోత్రములకు ప్రోత్సాహం కలిగించే ఆహ్వానాన్ని మనకు తెలియచేస్తుంది. మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరం, అది ఒప్పిదం. మనుష్యుడు దేవుడి కొరకు చేసేది దాదాపు మృగ్యం. దేవుడు మనుషుని కొరకు చేసింది అమూల్యం, అది వెలకట్టలేం. నిత్యము అలాగ ఉండవలసిందే. దాన్ని వివరించడానికి సామాన్యమైన మానవ జన్మ సరిపోదు. మానవ జన్మ సరిపోనంతగా మనిషిని దేవుడు ప్రేమించి చేసిన దానికి కృతజ్ఞతగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించుట ఒక భాగ్యం. దాంట్లో మనం చేసే ఒక మంచి పని, మనం చేసే ఒక మనోహరమైన పని, మనం చేసే ఒక ఒప్పుకోదగిన పని ఒక్కటే. మనం జీవితంలో ఏదైనా మంచి పని చేస్తామంటే ఒకటే. అదేంటి చాలా మంచి పనులు చేస్తున్నాం కదా అని మనం తలస్తున్నామేమో, కానీ కీర్తనలో చెప్పబడింది ఒకటే మంచి పని మనం చేస్తాం. ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఇది చేయకపోతే ఆ ఒక్క మంచి పని కూడా మనం జీవితంలో చేయట్లేదు అని అర్థం. The only one good thing we can do unto God is worship Him, praise Him, thank Him. If we do not do this, there is no good thing we can do unto the Lord. ప్రభువారికి మనం ఆరాధన, స్తుతి, స్తోత్రము, పూజ, నమస్కారము చేయకపోతే భూమి మీదకి దేవుడు మనల్ని పంపించిన ఒకే ఒక మంచి పని చేయడంలో కూడా తప్పిపోయామని అర్థం. ఒకే ఒక మనోహరమైన పని చేయడం కూడా తప్పిపోయామని అర్థం. ఒకే ఒక ఒప్పిదముతో కూడిన పని చేయడం కూడా లేదు అని అర్థం. కనుక ఆ మంచి పని చేయటం కొరకే మంచి దేవుడు చెడ్డవారిని ఎన్నుకున్నాడు. అది గొప్ప సంగతి. మంచి పని చేయటానికి మంచి దేవుడు మంచోళ్ళని ఎన్నుకుంటే అదేం గొప్ప కాదు. ఆ మంచోళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నారు. దేవదత్తులు, శరాపులు, కెరపులు. వాళ్ళు రోజు చేసే పని ఇదే, రాత్రి మగళ్ళు చేసే పని ఇదే. ఇంక ఇంతకంటే పని వాళ్ళు ఏం చేయరు, చేయి జాలరు. కానీ మనం ఇది తప్ప మిగతావన్నీ చేస్తుంటాం. కానీ కరుణాసంపన్నుడైన దేవుడు మానవాకారాన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించి ఆయనను మన కొరకే సిలువలో వధించి ఆయన రక్త బలియాగమును బట్టి, త్యాగమును బట్టి, సమర్పణను బట్టి మనల్ని రక్షించి ఈ మంచి పని చేయట కొరకే మంచి దేవుడు చెడ్డవారిని మంచిగా మార్చి పిలిచినాడు. దీన్నే మనం రక్షణ అంటాం, పాపక్షమాపణ అంటాం, మారమనస్సు అంటాం, కృపావరం అంటాం, అంటాం. ఇంకా రకరకాల పేర్లతో కొత్త నిబంధనలు పిలువబడుతూ వచ్చింది. కనుక మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది. ఈ మంచి పని చేయట కొరకై మనం ఆయా సందర్భాల్లో చేరి వస్తూ ఉంటాం. అలాంటి దాంట్లో ఆదివారం ప్రభును స్తుతించేది కూడా ఒక భాగం. ఎవరిని స్తుతించాలా, ఎవరిని ఆరాధించాలా, ఎవరికి స్తోత్రగానం చేయాలంటే ఇక్కడ కీర్తనకాడు అన్నాడు, మన దేవుడు, అవర్ గాడ్. మన దేవుడు ఏం చేశాడు? చెప్పలేనన్ని చేశాడు. చెప్పగలిగినన్ని చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మనిషి అవుతాడు, నాయకుడు అవుతాడు, అధికారి అవుతాడు, పరిచయమైన వ్యక్తి అవుతాడు.
చెప్పలేని మహాకార్యములు, అద్భుతములు, ఆశ్చర్యములు ఆయన చేసి. కానీ చెప్పలేమని వదిలేసిపోవడం కాదు కదా. కొంతమంది చెప్తుంటారు, నాకు సాక్ష్యం చెప్పమని టైం ఇచ్చినారు, నా సాక్ష్యం ఈ టైంలో చెప్పలేనని. ఈ పాడబడిన జీవితంలో సాక్ష్యమే చెప్పలేకపోతే దేవుని సంగతి ఏంటి? మనం వ్యవహారికంగా అలాగ వాడతాం, కానీ వాస్తవంగా మనది ఏమి ఉండదు అక్కడ. ఆయన దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు చెప్పసఖ్యము కానివి, ఎన్నో సఖ్యం కాని. మన దేవుడు అనే 5 ప్రస్తావనలు ఏం చేశాడో కీర్తనలో చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 98వ కీర్తన 3వ వచనం. తొంభై 98వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు సంతతికి మన దేవుడు కలగజేసిన రక్షణ. మన దేవుడిని ఎందుకు స్తుతించాలంటే ఇక్కడ ఒక కారణం రాశాడు, మన దేవుడు కలగజేసిన రక్షణ. కనుక రక్షణ యెహోవాది, రక్షణ ఒక భిక్ష. అలాంటి పరిస్థితిలో ఉన్న మనకు యేసుక్రీస్తు ప్రభు రూపాన రక్షకుని భూమి మీదకి దేవుడు పంపించినాడు. మత్తయి 1:21 అదే మనకి జ్ఞాపకం చేస్తుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును, క్షమించును, జీవితాన్ని మార్చును, మార మనసు దయచేయును. కనుక రక్షణ గొప్ప రక్షణ, నిత్య రక్షణ, శ్రేష్టమైన రక్షణ, అనాది కాలంలో నుండి సిద్ధపరచబడిన రక్షణ. ఇది భూమి మీద ఉన్నంత దాకా మనకు అర్థం కాకుండా అలాగే ఉంటుంది. అందుకే మనం చాలా చులకనగా, తేలిగ్గా చూస్తూ ఉంటాం. పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే రక్షణ యొక్క ఔన్నత్యము, ద లాఫ్టీనెస్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఇన్క్రెడిబుల్. అది ఎంత ఉన్నతమైనదో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తా. ఎందుకంటే పరలోక రాజ్యంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి హేతువు భూమి మీద జరిగిన ఏ కార్యాలు కాదు. మామూలుగా మనం ఆరాధన చేసేటప్పుడు స్తుతి, స్తోత్రం అన్నీ కలిపేసి, నన్ను కాపాడినావు, భద్రపరిచినావు, ఇల్లు ఇచ్చినావు, ఆకలి ఇచ్చినావు, కుటుంబం ఇచ్చినావు, పిల్లల్ని ఇచ్చినావు, పెళ్లి చేసినావు, ఇంకేంటి ఇలాంటి ఇల్లు కట్టించినావు, ఉద్యోగం వచ్చింది, ఇలాగ రకరకాల కారణాలను బట్టి మనం స్తుతిస్తుంటాం, ఆరాధిస్తుంటాం. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అవన్నీ హేతువులే కాదు, ఒకటే ఒకటి. అందుకే పావనడా మా రక్షణ కొరకై స్తోత్రము. అక్కడ మా ఇంటి కొరకే స్తోత్రాలు, మా కుటుంబం కొరకే స్తోత్రాలు, మా ప్రమోషన్ కొరకే స్తోత్రాలు, మా మందిరం కొరకు స్తోత్రాలు, మా సేవకుడి కొరకు స్తోత్రాలు, మా వాక్యోపదేశకుని కొరకు స్తోత్రాలు, ఇవన్నీ ఏం లేవు. మా రక్షణ పరలోక రాజ్యంలోనికి ఇది ఒక్కటే కొనిపోబడుతుంది, మనతో పాటు వస్తుంది. కనుక మన దేవుడు మనకు రక్షకుడిగా ఈ భూమి మీద అవతరించి ఆ రక్షణ ఉచితముగా మనకు సంప్రాప్తం చేసినాడు. మనకు ఉచితము, ఆయనకి తన ప్రాణం యొక్క క్రయధనం. అందుకనే కీర్తన 49:9 చెప్పబడింది, వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. మొదటి కారణం, మన దేవుడు మనకు రక్షణ అనుగ్రహించినాడు. రెండవది చూస్తామా? కీర్తనలు 99:9 Psalm 99:9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడు. మన దేవుడు, మన దేవుడు, మన దేవుడు. ఈ మాట మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాం. కనుక మొదటి మన దేవుడు పరిశుద్ధుడు. ఈయనకొక్కటే ఈ పేరు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పరిశుద్ధుడు. ఆయన ఒకసారి మాత్రమే పరిశుద్ధుడు కాదు, యెషయా 6:3 చెప్పబడుతూ వచ్చింది, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ మాట బైబిల్లో 2 సార్లే రాశారు. పాత నిబంధనలో యెషయా 6వ అధ్యాయం, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాలు మనకు కనిపిస్తుంది. ఇంకెక్కడ ఈ మాట 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ట్రిపుల్ అడ్రస్ కనబడదు. ప్రేమ 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 అని కాదు,
నీతి 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 కాదు, కృప 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 కాదు, కనికరం 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 కాదు, కటాక్షం కటాక్షం కటాక్షం, ఇవన్నీ ఆయన దైవ లక్షణాలే, ఆయన లక్షణాలే. కానీ అవన్నీ 3 సార్లు ప్రస్తావించలేదు, ఒక్కటే 3 సార్లు ప్రస్తావించబడింది, పరిశుద్ధుడు. మనం చదివే బైబిల్ కూడా పరిశుద్ధ గ్రంథం, మనం మాట్లాడే దేవుడు కూడా పరిశుద్ధుడు. అందుకే యేసుప్రభు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో హల్లowed బి దై నేమ్, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. సాధారణంగా లోకంలో పేరు ప్రఖ్యాతలు కావాలని కోరుకుంటారు, కానీ పేరు పరిశుద్ధంగా ఉండాలని కోరుకోరు. మా పేరు వ్యాప్తించాలా, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలా, ఊరికి పేరు తీసుకురావాలి, ఇవే పదాలే చూస్తుంటాం. కానీ ఊరు పరిశుద్ధంగా ఉండాలి, తల్లిదండ్రులు పరిశుద్ధంగా, ఇది సాధారణంగా ఉండదు. ఈ లోకం యొక్క పోకడ అలాంటిది. అయితే ప్రభు అలా కాదు. ఆయన నామం పరిశుద్ధం, ఆయన పేరు పరిశుద్ధం, ఆయన వాక్యం పరిశుద్ధం, ఆయన సమాజం పరిశుద్ధం, ఆయన దూతలు పరిశుద్ధం, ఆయన రాజ్యం పరిశుద్ధం, అన్ని పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, అంతా పరిశుద్ధం. ఆయన పరిశుద్ధుడైతే మనకేంటి? తండ్రి ధనవంతుడైతే కుమారుడికి ఏంటి? తండ్రి ధనవంతుడైతే కుమార్తెకి ఏంటి? ఏముండదా? తండ్రి గొప్పోడైతే కుమారుడికి ఏంటి? ఏముండదా? ఉంటుందా? ఉండదా? తండ్రి ఇచ్చేవాడైనప్పుడు, కుమారుడు స్వీకరించేవాడైనప్పుడు ఖచ్చితంగా తండ్రిదంతా కుమారుడే. తండ్రి ఇచ్చేవాడు కానప్పుడు, కుమారుడు స్వీకరించలేని దుస్థితిలో తెప్పైన కుమారుడు వలె బయటికి పందుల దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఏమైతే కుమారుడికి ఏమి ఉపయోగం ఉండదు, కుమారుడు ఏమైనా తండ్రికి ఏమి అంత పట్టింపు ఉండదేమో అన్నట్లుగా ఉంటుంది. కానీ తండ్రి ఇచ్చేవాడైనప్పుడు, కుమారుడు స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడు, తెప్పైన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అన్నాడు కదా, ఆల్ మైన్ ఆర్ దాయ్, నావన్నీ నీవే. దేవునివన్నీ మనవే. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దీని అంతటికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు. మనం ఆయనకు వారసులమైన వాక్యంలో కూడా చెప్పబడింది. ఆయనతో పాటు శ్రమ పొందిన వారమైతే మనం పరలోక వారసులం. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన మూలమున, ఆయన వలన, ఆయన చెంత, ఆయన యందు దేవుడు మనల్ని చూచి అంగీకరించి ఆయన అన్నీ మనకు అనుగ్రహించడానికి ఇష్టం. దాంట్లో ఒకటి పరిశుద్ధత. అందుకనే మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాము. మనకే పేరుంట పరిశుద్ధులు అని. ఇది మనకే అభ్యంతరకరంగా ఉంటుంది కదా. మీకు ఎలాగుంటుందో తెలియదు, కానీ నాకేం విచిత్రంగా ఉండదు. అయ్యో నేనేంటి ఆ పదం వాడో ఏంటి? మన పేర్లు మనకి పాపి, దుర్నీతిమంతుడు, చెడిపోయినవాడు, పడిపోయినవాడు అంటే కరెక్ట్ సూట్ అవుతుంది, అబ్సల్యూట్ మ్యాచ్. అలా కాకుండా నీతిమంతుడు, పరిశుద్ధుడు, దైవాంశ సంభూతుడు, తర్వాత దేవునితో నడిచినవాడు, దేవుని కార్యములు, ఇవన్నీ పేర్లు పెడితే ఎక్కడో మనకు ఒకలాగా ఉంటుంది. కానీ దేవుడు కరుణించి అలాగ పిలిచినాడు. మన ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు చాలా ముద్దుగా వాళ్ళ పేర్లు కాకుండా ఒక ముద్దు పేరు పెట్టింటారు. వాళ్ళ పేరు ఏదో అనుకోండి, పక్కన మాత్రం ముద్దు పేరు, బాబీ, నాని, ఇంకేంటి బుజ్జి. నిజంగా వాళ్ళు బుజ్జి మాదిరేం ఉండరు, బోండా మాదిరేం ఉండరు, బంగారు మాదిరేం ఉండరు. కానీ ఎందుకు అలాగే పేర్లు పెట్టుకుంటారు? ముద్దు, ఇష్టం. కనుక దేవుడు కూడా మనకు ముద్దు పేర్లు పెట్టాడు. అబ్బో నాకు కూడా బాధగా ఉంది, భయంగా ఉంది ఈ పేర్లు అంటే. ఏం ముద్దు పేరు పెట్టాడంటే పరిశుద్ధుడు. పోయి అది ఎందుకు పెట్టావు ప్రభువా? ఏం ముద్దు పేరు పెట్టాడంటే నీతిమంతుడు. అది ఎందుకు పెట్టావు ప్రభువా? ఏం ముద్దు పేరు పెట్టాడంటే ఆత్మీయుడు. అది ఎందుకు పెట్టావు ప్రభువా? ఏం ముద్దు పేరు పెట్టాడంటే నా కుమారుడు, నా కుమార్తె. అది ఎందుకు పెట్టావు ప్రభువా? అసలు మా ముద్దు పేర్లు అవి కాదు తెలుసా? మమ్మల్ని చెప్పమంటారా అని అంటే మనల్ని గురించిన 5 పేర్లు యెషయా 53లో ప్రస్తావించబడింది. ఐజయా చాప్టర్ 53, యెషయా 53 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములు కనుక మొదటి ముద్దు పేరు ఏంటంటే రోగి. రెండవ ముద్దు పేరు చూడండి, మన వ్యసనములు. మేము కాదు అని మీరు అనుకోవద్దండి, ఎవరో చెప్పాయని మాత్రమే వినే మేము కాదని అనుకోవద్దండి. ఇక్కడ మన అంటే యెషయాను కూడా కలుపుకున్నాడు. 66 అధ్యాయాలు రాసిన యెషయా ప్రవక్త లాంటి వాడే రోగి అంటే మనమే మనల్లా. రోగికే రోగి.
అంతేనా? అలాగ దేవునితో నేరుగా మాట్లాడిన వాడే వ్యసనపరుడు అంటే మనమేమనాలా? మూడవది 5వ వచనం, అయినను మొత్తబడిన వానిగాను 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి. మన 5 మనాలు ఉన్నాయి ఇక్కడ. మొదటి మన రోగము, రెండవ మన వ్యసనములు, 3వ మన అతిక్రమకారులు, 4వ మన 2వ వరుస 5వ వచనం, 53 దోషములను బట్టి. చాలు, దోషి. ఇది మన టైటిల్ కరెక్ట్ సూట్ అవుతుంది ఇది మనకి. కానీ ఇవన్నీ మనం మార్చుకొని పేరు పెట్టుకుంటాం. దోషి బదులు జోషి అని పెట్టాడు. 5వ పేరు, ఆఖరి పేరు ఇక్కడ రాసినారు, మన సమాధానమైన శిక్షార్హులము, సమాధానార్థమైన శిక్ష. ఇవి మన పేర్లు. 5 మరలా గుర్తుపెట్టుకొని చెప్తారా? మొదటిదేంటి? రోగులము. రెండవదేంటి? వ్యసనపరులము. మూడవదేంటి? అతిక్రమకారులము. 4వదేంటి? దోషులము. 5వదేంటి? శిక్షార్హులం. ఇవి మన పేర్లు. ఇవన్నీ ముద్దు పేర్లు మనకు కరెక్ట్గా సరిపోతాయి, అతికినట్లు సరిపోతాయి. బోండా అన్న, పండు అన్న, నాని అన్న, బంగారు అన్న, కొండ అన్న, ఏమన్నా ఇవి మనకు సరిపోతాయి. కానీ దేవుడు ఇవన్నీ యేసు రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మన దోషాలు, మన వ్యసనాలు, మన అతిక్రమాలు, మన శిక్ష, మన పాపం, మన శాపం అంతటినీ శిలువ ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు మనల్ని యాజకులంట, రాజులంట, ఆయన సొత్తు అంట, ఆయన జనం అంట, పరిశుద్ధ సమూహం అంట, యథార్థవంతుల సభ అంట, ఆయన శరీరం అంట, ఆయన దేవాలయం అంట. అబ్బా, ఈ పేర్లన్నీ ఊహాతీతంగా మనకు కనిపిస్తాయి. చివరికి అలంకరించబడిన పెళ్లి కుమార్తె, గొర్రెపిల్ల భార్య. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యంలో ఎంత తొడ్డవి. పాపంలో పడి చెడి నిరీక్షణకు ఆధారము లేకుండా జీవిస్తున్న మమ్మల్ని మీరు కరుణించి శిలువ రక్తము ద్వారా, శిలువ కార్యమును బట్టి, శిలువ యాగమును బట్టి ఈ గొప్ప భాగ్యములోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది. ఎందుకు అని 5 కారణాలు చుట్టానికి ఆరంభించిన. మొదటిదేంటి? మన దేవుడు రక్షణ ఇచ్చిన. రెండవదేంటి? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఇప్పుడు మనకు అనుగ్రహించినాడు, ఆపాదించినాడు. మనల్ని ఇప్పుడు ఆయన పరిశుద్ధులుగా చేసినాడు. పరిశుద్ధతలోనికి అనుదినము మారుస్తూ నడిపిస్తున్నాడు. 3వది చూస్తామా? కీర్తన 18:31, Psalm 18:31. యెహోవా తప్ప దేవుడేడి? యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది. 3వ కారణం ఏంటి? మన దేవుడు ఆశ్రయ దుర్గం. ఆశ్రయం ఎవరికి కావాలా? నిరాశ్రయులకు కావాలి. ఎవరు నిరాశ్రయులు? మామూలుగా మనం కొన్నిసార్లు మీడియాలో చూస్తుంటాం కదా, తుఫాను వచ్చినప్పుడు నిరాశ్రయులుగా కొంతమంది చేయబడతారు. వరదలు వచ్చినప్పుడు కొంతమంది నిరాశ్రయులుగా చేయబడతారు. భూకంపాలు వచ్చినప్పుడు కొంతమంది నిరాశ్రయులుగా చేయబడతారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది నిరాశ్రయులుగా చేయబడతారు. అంటే ఏదైనా ఒక విపత్తు, ఒక నాశనము, ఒక జరగకూడని ఘోరమైన కలి జరిగినప్పుడు, జలప్రళయం లాంటిది వచ్చినప్పుడు అనాథులుగా చేయబడతారు, ఆశ్రయం లేని వారిగా చేయబడతారు. మనమును సాతాను యొక్క తాకిడి చేత, బాధ చేత అలాగ ఆశ్రయం లేకుండా ఉంచిమి. ఇప్పుడు ఆయన్ను శరణజొచ్చటానికి ఆయన మనకు ఆశ్రయమయ్యాడు. పాత నిబంధనలు ఆశ్రయపురాలు 6 ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 7వ ఆశ్రయపురము యేసుక్రీస్తు ప్రభువే, సిలువే. పాత నిబంధనలో 6 ఆశ్రయపురాల్లోనికి మనుషులు పరిగెత్తి పాపం జరిగించినప్పుడు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొత్త నిబంధనలోనే ఒకే ఒక ఆశ్రయపురం, ఆ యేసు యుద్ధకు వెళ్తున్నా. అందుకే సామెతల్లో చెప్పబడింది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును. కీర్తనలో ఎక్కువ రాయబడిన పదాల్లో ఆశ్రయం అనే పదం ఒకటి. నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా గుడారము నీవే, నన్ను కప్పవాడు నీవే, నీ రెక్కల చాటును శరణజొచ్చున్నాను.
ఈ పదాలన్నీ విపత్తులో ఉన్న వారి పక్షాన దేవుడు ఎలా భద్రత కాపుదలు ఇస్తున్నాడో ఆశ్రయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక నాలుగోది, మన దేవుడు మనకు ఆశ్రయం, సేఫ్టీ. మొదటిది ఏంటి? సాల్వేషన్, రక్షణ. రెండవది ఏంటి? పరిశుద్ధత, శాంక్టిఫికేషన్. మూడవది ఏంటి? ఆయన మనకు ఆశ్రయము, సేఫ్టీ, భద్రత, కాపుదల. ఇంతవరకు ఆయన మనల్ని కాపాడుతూ వచ్చినాడు. అందుకే మామూలుగా 31 తారీఖు డిసెంబరు, జనవరి 1వ తారీఖు ఆ రోజు మాత్రం అదొక్క పాట పాడతారు, ఇంకా తర్వాత మానేస్తారు అనుకుంటా కదా. కోట్ల కొలది మరణించిరి, మనమిచ్చట చేరి ఉన్నాము, కష్టములను బాపెనగా అన్నిటిని తొలగించి ఆయన మనల్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చిన, కోటి కీడుల నుండి కాపాడిన దేవుడు. ఎన్నో చెప్పనలే కాదు, అందుకే కీర్తనకాడికి పదం దొరక్క ఆ పదాన్ని ఏరికోరి తీసుకుని వచ్చినాడు. కోటి కీడులు, చెప్పలేనని వాటన్నిటి నుండి ఎవరు కాపాడుతారు? తల్లిదండ్రులు కాపాడలేరు, బంధువులు కాపాడలేరు, బోధకులు కాపాడలేరు, సేవకులు కాపాడలేరు, ఇరుగుపొరు కాపాడలేరు, స్నేహితులు కాపాడలేరు. ఒకడే కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు. అలాగే 11 మాసాలు ఆయన కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్లు భద్రపరుస్తూ వచ్చిన, కోడి రెక్కల ఆశ్రయానికి గుర్తు. మేఘము పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఆశ్రయానికి గుర్తు. బలిపీఠం ఆశ్రయానికి గుర్తు. ఆశ్రయపురాలు ఆశ్రయానికి గుర్తు. ఆయన సిలువ ఓ పెద్ద ఆశ్రయం. నాలుగోది చూస్తామా? కీర్తనలు 147 మొదటి వచనంలో మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవుడు ఏం చేశాడు? 3 చూసా. ఇప్పుడు 4వది 116 కీర్తన 5వ వచనం, Psalm 116 verse 5. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మన దేవుడు, మన దేవుడు, మన దేవుడు అనే పదం మీద మన దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన దేవుడు ఎలాంటి కలిగినవాడు? వాత్సల్యత కలిగినవాడు. తెలుగులో ఈ పదం చాలా బాగుంది. దీన్నే విలాప వాక్యంలో ఇర్మీయా ఇలాగన్నాడు, అనుదినము ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టుచున్నది. ఇస్ లవింగ్ కైండ్నెస్ ఇస్ న్యూ ఎవరీ మార్నింగ్. ఈ మాట ఆలోచించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా మనుషుల్ని మనం కొత్తగా పరిచయం అయినప్పుడు చాలా ఇష్టపడతాం, అభిమానం చూపిస్తాం. రోజులు గడిచే కొలది వాళ్ళ మీద ఇష్టము, అభిమానం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? మన సంగతులు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ సంగతులు మనకు తెలుస్తాయి. వాళ్ళంటే మనకు పడకుండా అవుతుంది, మనం అంటే వాళ్ళు పడకుండా అవుతుంది. అందుకనే ముఖం చెప్పుకొని పోతాం. కొన్నిసార్లు వాళ్ళని తప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ రోజు రోజుకు ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఆ వ్యక్తి బలహీనతలన్నీ తెలిసి కూడా ఆ వ్యక్తి మీద రోజు రోజుకు ప్రేమ, వాత్సల్యత, కనికరము ఇవన్నీ కొత్తగా అవుతాయా కావా? మనుషునికి ఇది అసాధ్యం. ఒక్కడికే సాధ్యం, ఇది దేవుడికి సాధ్యం. అనుదినమా మన ప్రేమ ఆప్యాయతలు ఎట్లుంటాయి? మన పిల్లలు మంచి జాగా చదువుకొని మంచి ర్యాంకు రిజల్ట్స్ వచ్చిన రోజు అబ్బా ప్రేమ అంతా వలకపోస్తాం. ఫెయిల్ అయిపోయాడు అనుకో, వాడంతే, ఇంకా ఆయనకు ఉద్యోగం రాలేదనుకో, అంతే, నీకు రాదు, ఎందుకో చేసుకున్నా నిన్ను అని. ఇలాగూ రకరకాలుగా మనకు తెలిసిన భర్తనో, భార్యనో, పిల్లలనో, ఎరుగో పొరుగునో మనము ఆ ప్రేమ విషయంలో, వాత్సల్యత విషయంలో తక్కువగా చూస్తాం. కానీ దేవుడు మన బలహీనతలన్నీ తెలిసి మనల్ని ఎలాగే ఎక్కేసుకుని వస్తున్నాడంటే అనుదినము వాత్సల్యత నూతనంగా. నిన్న వాత్సల్యత వేరే, ఈరోజు వాత్సల్యత వేరే, మొన్నటిది వేరే, ఈరోజుది వేరే. అక్టోబర్లో వాత్సల్యత వేరే, నవంబర్ వాత్సల్యత, డిసెంబర్ ఇంకా ఎక్కువైతుందని అలాగే దాన్ని మనం జీవించకూడదు. ఆయన వాత్సల్యత అనుదినము మన ఏళ్ళ నూతనముగా పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగినవాడు. కనుక ఆ దేవుని ఎదుటి సాగిలపడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, ఒప్పిదము, మనోహరము అని కార్యములో రక్షణ పొందిన వారు ఏకీభవించి పావనడా మా రక్షణ కొరకై స్తోత్రములని ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి వారి ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆశీనులుగా చేయుదురుగాక.